ఐపీఎల్ 2025 సమరం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే చెన్నై, రాజస్థాన్ జట్లు అస్సాం చేరుకోగా గుజరాత్ చేతిలో ఓడిపోయిన హైదరాబాద్ జట్టు దాదాపు ఇంటి ముఖం పట్టింది. కోల్కతా జట్టు ప్లేఆఫ్స్లో స్థానం కోసం కొద్ది గొప్ప మిగిలిన అవకాశాలతో పోరాడుతోంది. మరోవైపు పంజాబ్, ఢిల్లీ, లక్నో జట్లు టాప్ 4 స్థానం కోసం కష్టపడుతుంటే ముంబై, బెంగళూరు, గుజరాత్ జట్లు మాత్రం టేబుల్లో టాప్ 1 స్థానం కోసం పోటీ పడుతున్నాయి. అంత రేంజ్లో ఉంది ఈ మూడు జట్ల ప్రదర్శన. ముఖ్యంగా బెంగళూరు, ముంబై జట్లకు టేబుల్ టాప్ పొజిషన్ ప్రెస్టీజియస్ ఇష్యూగా మారింది. దీంతో ఇరు జట్ల అభిమానులు కూడా ఈసారి టేబుల్ అగ్రస్థానం మాదే, టైటిల్ కూడా మా జట్టుకే అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు చెన్నైతో జరగబోయే మ్యాచ్లో బెంగళూరు జట్టుకి గెలుపు చాలా ముఖ్యం. ఇటువంటి సమయంలో బెంగళూరు అభిమానులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందింది. ఆ వివరాలు చూసుకుంటే, ఈ రోజు జరగబోయే మ్యాచ్లో చెన్నైపై గెలిస్తే బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్కి క్వాలిఫై కావాల్సిన 16 పాయింట్లకి చేరుకుంటుంది. చెప్పాలంటే ప్లేఆఫ్స్కి చేరిన మొట్టమొదటి జట్టుగా బెంగళూరు నిలుస్తుంది. ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరుకి ఇంకో 3 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇక్కడే అసలైన విషయం ఉంది. బెంగళూరు జట్టు చివరి 3 మ్యాచ్ల్లో లక్నో, హైదరాబాద్, కోల్కతా జట్లతో తలపడబోతుంది. ప్రస్తుతం ఈ 3 జట్ల ఫామ్ అంత గొప్పగా అయితే లేదు. అదే సమయంలో బెంగళూరు జట్టు సూపర్ ప్రదర్శనలతో అదరగొడుతూ దూసుకుపోతుంది. కాబట్టి ఈ 3 మ్యాచ్లలో బెంగళూరు జట్టు తప్పక 2 మ్యాచ్లు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అదే గనుక జరిగితే ఆర్సీబీ జట్టు 20 పాయింట్లకు చేరుకుని టేబుల్లో పటిష్ట స్థితిలో నిలబడుతుంది. ఇక బెంగళూరుకి పోటీగా ఉన్న ముంబై జట్టు తాను ఆడబోయే చివరి 3 మ్యాచ్ల్లోనూ గుజరాత్, పంజాబ్, ఢిల్లీతో తలపడబోతుంది. గుజరాత్ జట్టు ముంబై, లక్నో, ఢిల్లీ, చెన్నైతో ఆడబోతుంది. ముంబై ఆడబోయే 3 మ్యాచ్లను గమనిస్తే ఆ జట్టు త్వరలో బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోబోతుంది. ఈ 3 జట్లు కూడా ప్రస్తుతం టేబుల్లో టాప్ 4 కోసం విపరీతంగా పోటీ పడుతున్న జట్లు. కాబట్టి ముంబైకి గెలుపులంత సులభం కాకపోవచ్చు. ఇందులో ముంబై, గుజరాత్ మధ్య జరగబోయే మ్యాచ్లో విజేతగా నిలిచే జట్టు టాప్ 1 పోటీలో రేస్లో నిలుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బెంగళూరు జట్టు చేతిలో 4 మ్యాచ్లు ఉండగా ముంబై దగ్గర 3 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆర్సీబీ అత్యధికంగా 22 పాయింట్లు సాధించగలదు. అదే ముంబై అయితే 20 పాయింట్ల వరకు మాత్రమే చేరుకోగలదు. ఈ పరిస్థితిని విశ్లేషిస్తే ముంబై కంటే కూడా బెంగళూరు జట్టుకే టాప్ 1 స్థానం దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి మీ దృష్టిలో ఈ సీజన్లో ప్లేఆఫ్స్ రేసులో టాప్ స్థానం దక్కించుకోబోయే జట్టు ఏదో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.